అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను మీ శోభని. ఈరోజు మీతో నేను షేర్ చేసేవి ఏ అరమరికలు లేకుండా నా పర్సనల్ విషయాలన్నీ మీతో షేర్ చేసేసుకుంటున్నాను. దయచేసి చూడండి ఫుల్గా. ఎవరైనా నాకు సజెషన్ చేయాలంటే చెయ్యండి. అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసేవి ఏమేం కొన్నానో చూడండి. ప్లీజ్ లైక్ షేర్ చేయండి. నేను ఎక్కువ ప్రయాణాలకు వచ్చేస్తాను, అంతేకాదండి ఇంట్లో నేను ఒక్కరితోనే ఉంటాను కాబట్టి నా పనులన్నీ నేనే చేసుకోవాలి. బెంచీలు ఎక్కాలన్నా, బల్లలు ఎక్కాలన్నా, ఏం ఎక్కాలన్నా కూడా చీరతో అయ్యే పని కాదు. అలాగే నైటీ వేసుకుని ఎక్కలేము. అందుకని నా కోడలు చెప్పిన విషయాన్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట. నా కోడలు చెప్పింది, మమ్మీ ఇప్పుడు మీరు పెద్ద చిన్న అని కాదు, అందరూ వేసుకోవచ్చు. శుభ్రంగా టాప్స్ లెగ్గింగ్స్ వేసుకోండి. అది యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ వేసుకున్నారనుకోండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంట్లో తిరగడానికి నైటీస్ కన్నా చాలా బెటరు అంది. నిజమేనండి, నైటీలు వేసుకుని బయటికి రావాలంటే సిగ్గు, కానీ ఈ డ్రెస్సులు వేసుకుని బయటకు కూడా వచ్చేవచ్చు అనమాట. పర్టికులర్లీ నేను బెంగళూరులో ఇదే ఫాలో అవుతాను. బెంగళూరులో మెయిట్స్ అందరూ ఓన్లీ నైటీస్ వేసుకుని పనులకు వస్తారు, పైన చిన్న చున్నీ వేసేసుకుని. అక్కడ నేను నైటీ వేసుకున్నానంటే ఇద్దరు తిడతారు. మా అబ్బాయి మా కోడలు కూడా, మమ్మీ అలా వద్దు బాగోదు అంటారు. అయినా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు పిక్నిక్లకి వాటికి కూడా ఎక్కువ టాప్స్ బాటమ్ వేసుకునేదాన్ని, పంజాబ్ డ్రెస్లా వేసుకునేదాన్ని. ఆ పంజాబ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి. వాటికన్నా నాకు టిన్ బర్డ్ బ్రాండ్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ కావాలి అనిపించింది అనమాట. సరే టాప్స్ చాలా కొనుక్కున్నాను. అయితే బెంగళూరులో ఉంటే మాత్రం ఖచ్చితంగా నైటీలు వేసుకోనండి. ఇంట్లో ఇక్కడ వేసుకుంటాను కానీ అక్కడ నైట్ కూడా వేసుకోను. ఎందుకంటే మా అబ్బాయి మా కోళ్ళు కూడా చెప్తారమ్మా, ఇక్కడ వీళ్ళందరూ వేసుకుంటారు, మీరు వేసుకోకండి. సో ఇక్కడ టాప్స్ కూడా చాలా బాగున్నాయి, చూశాను. టాప్స్ అయితే చూపెట్టడానికి వీలవుతుంది. అరమరికలు లేకుండా మీతో నేను చాలా షేర్ చేసేసుకుంటున్నాను. తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే పెద్దవాళ్ళము చిన్నవాళ్ళము అని కాదు, ఇక్కడ కంఫర్ట్ చాలా ఇంపార్టెంటు. పైగా ఫ్లైట్ ఎక్కి దిగి ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు చీరలు అవి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలామంది వేసుకుంటున్నారు, నువ్వేం గొప్ప అంటే నేను ఇప్పుడు కొన్నానమాట. మళ్ళీ నా దగ్గర ఉన్నాయి చాలా. అయితే ఈసారి టిన్ బర్డ్ చాలా, మా కోడలు కూడా చెప్పింది, చాలా బాగుంటాయి మమ్మీ, అవి వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటాయి, క్లాత్ థిక్గా ఉంటుంది కొంచెం అని. సరే అవి కూడా కొనేసుకుందాం ఇక్కడ అని వచ్చానమాట. లెగ్గింగ్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. టాప్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, 4-5 ఉన్నాయి టాప్స్. నేను ఆర్కేలో తీసుకున్నానండి టాప్స్, చాలా బాగున్నాయి. 3 తీసుకున్నాను అప్పుడు లాస్ట్ టైము. ఇక్కడ కూడా టాప్స్ చాలా బాగున్నాయి, చూడడానికి కూడా చాలా బాగున్నాయి, వేసుకుంటే కూడా కంఫర్టబుల్గా ఉంటాయి. అంటే ఒంటి నిండా ఉంటుంది. ఈ బాబుకి ఇంత చిన్న వాళ్ళకి కూడా ఓన్ చాయిస్ చూసారా. ఈ పాప ఏమో వాళ్ళ అమ్మగారు చెప్పేది కొనట్లేదు, అది కొనుక్కుంటానంటుంది. అది ఎలా మునిగిపోతుందో చూడండి ఆ దాంట్లో. సరే అయితే ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయన్నమాట, పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. నేను నా బ్రాండ్ చెప్పాను, అదే టిన్ బర్డ్, ఇది నా బ్రాండ్ అనమాట. నేను ఎక్కువ అవి వాడతాను కూడా, చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. అది యాంకిల్ లెంత్ కావాలని అడిగాను, ఇవన్నీ అవే కలర్స్. ఇవి డ్రెస్ మెటీరియల్ కూడా చూపెట్టింది అమ్మాయి. సరే నా స్నేహితురాలు కొనుక్కుంది, తనేమో ట్రైల్ వేసుకుని వెళ్ళింది. నేనన్నాను నాకు సైజ్ తెలుసులే, నాకు వద్దు అన్నాను. అంటే XXX వాడతానండి నేను, XXX ట్విన్ బర్డ్ యాంకిల్ లెంత్ బ్లాక్, వైట్, పింక్ కావాలన్నాను. ఎందుకంటే నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి టాప్స్. అమ్మాయి సెలెక్ట్ చేసింది, చూసింది. ఇచ్చేయండి, అమ్మాయి పాపం. నో నీడ్, సింప్లీ ఐ ఆస్క్, డోంట్ వరీ, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. అంటే ఆ అమ్మాయికి రాత్రి వర్షం చిన్న చినుకులు పడ్డాయి కదా, తడిసింది. అక్కడ అమ్మాయి అన్నీ చక్కగా తీసి, టాప్స్ కూడా చూడండి మేడం అంది. ఆల్రెడీ టాప్స్ ఉన్నాయి నా దగ్గర చాలా, అందుకని అయినా నాకు లెగ్గింగ్సే కావాలమ్మా అని చెప్పాను. ఇది ఒక టాప్ బాగుంది అనిపించింది, కానీ ఇప్పుడు టాప్స్ కోసం వెళ్ళలేదు, శారీస్ కోసం అసలు వెళ్ళలేదు. నేనేమో ఇవి లెగ్గింగ్స్ తీసుకోవాలనుకున్నాను, తర్వాత హోమ్ డెకోర్స్ తీసుకోవాలనుకున్నాను. హోమ్ డెకోర్స్ తీసుకున్నాను, ఇప్పుడు లెగ్గింగ్స్ తీసుకుంటున్నాను. అయితే ఇది మనము ఏమనుకుంటామంటే చీరలో చాలా అందంగా ఉంటాం కాదని నేను అన్నాను. ఇప్పుడు మార్చారనమాట, ఇదివరకు ఇవన్నీ లేవు.
చీరలో అందంగా ఉంటాము, చక్కగా కంఫర్టబుల్గా ఉంటాము, కానీ డ్రెస్లో నడవడానికి బాగుంటుంది. నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా డ్రెస్లే వాడతాను ఎక్కువ. మంచి లెగ్గింగ్స్ ఉంటే టాప్స్ కూడా బోల్డ్ ఉన్నాయి. అయితే పాత డ్రెస్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర, మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, వాటిని కూడా వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ బెడ్స్ కూడా ఉన్నాయని చూశాను. సరే పీస్ఫుల్గా కూర్చున్నాను. పక్కన ట్రయల్ రూమ్ ఉందండి చక్కగాను. ఎవరికైనా కావాలంటే చక్కగా కొనుక్కోండి. పక్కన ట్రయల్ రూమ్ దగ్గర నేను ఎందుకు కూర్చున్నానంటే మీకు చూపెట్టాలనే ఉద్దేశంతో ట్రయల్ రూమ్ దగ్గర కూర్చున్నాను. చాలా చాలా ఉన్నాయి. ఇదిగో ఈ వైట్ కూడా బాగుందని తీసుకున్నాను అనమాట. ఇదండి ఈరోజు సీక్రెట్గా నాకు కావాల్సినవి తీసుకున్నాను.